యా నిన్న ఆర్థిక మంత్రితో ముఖ్యమంత్రి అంటే మరి ఫోటోలు అడుగుతూ ఉన్నారు కదా చాలామంది. ఫోటోలు ఫోటోలు ఏమని అడుగుతారు కాబట్టి ముందుగా ఫోటోలే దిగిరు వాళ్ళు. పోయి అడగడం పక్కన పెడితే ముందు ఫోటోలు దిగిరు, అంటే కలిసినామన్న ప్రూఫ్ అనమాట. ఇక్కడ అడుగుతారు కదా మళ్ళీ ప్రతిపక్షాలు అడుగుతూ ఉంటాయి, ఫోటోలు వేయి కలిసిర్రా నిజంగా అని. సో అందుకని ఇక ముందు ఫోటోలు పెట్టిర్రు అనమాట. అది ఇక ఐడిపిఎల్ భూములకు సంబంధించి మొన్న కవిత మాధవరం కృష్ణారావు మీద చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఐడిపిఎల్ భూములు కబ్జా చేసిర్రు, లోపల రైల్వే ట్రాక్తో సహా పూర్తి చేసి రోడ్లు వేసిర్రు, మొత్తం అక్కడ ఒక పెద్ద కాలనీ ఉంది ఇప్పుడు అని ఏదైతే వ్యాఖ్యలు చేసిందో దానికి సంబంధించి ఆల్రెడీ మాధవరం కృష్ణారావు కూడా నేను దేనికైనా సిద్ధం, ప్రూవ్ చేయని నేను దేనికైనా సిద్ధమని మొన్న ఆయన కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీని మీద ఐడిపిఎల్ భూములపై విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలంట. నిన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని మీద సమగ్ర దర్యాప్తునకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం. ఎస్పీ ఆధ్వర్యంలో స్పెషల్ టీం ఏర్పాటు. రెవెన్యూ రికార్డులు సేకరిస్తున్న విజిలెన్స్. కుకట్పల్లిలోని 376 సర్వే నెంబర్లో భూముల అన్యాక్రాంతం. వేల కోట్ల భూముల కబ్జాపై ఎమ్మెల్యే మాధవరం అలాగే ఎమ్మెల్సీ కవిత పరస్పర ఆరోపణలు. వీటి ఆధారంగానే కొనసాగుతున్న విచారణ. హైదరాబాద్లోని ఐడిపిఎల్ భూముల అన్యాక్రాంతం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికి తీయాల్సిందిగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కుకట్పల్లి పరిధిలోని సర్వే నెంబర్ 376లో ఉన్నారు కుకట్పల్లి పరిధిలోని సర్వే నెంబర్ 376లో ఉన్న వేల కోట్లు విలువ చేసే భూములు అక్రమంగా ఎవరి చేతుల్లోకి వెళ్ళాయి, ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు అనే అంశాలపై నిగ్గు తేల్చేందుకు విజిలెన్స్ యంత్రాంగాన్ని రంగంలోకి దింపింది. ఐదులో ఉంది అయ్యా. ప్రత్యేకంగా ఓ ఎస్పీ ఆధ్వర్యంలో స్పెషల్ టీంను ఏర్పాటు చేసి దర్యాప్తును ముమ్మరం చేసింది. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును లక్ష్యంగా చేసుకొని ఎమ్మెల్సీ కవిత బయటపెట్టిన పత్రాలు, చేసిన తీవ్ర ఆరోపణలే ఈ విచారణకు కీలక ప్రతిపాదిక అని తెలుస్తుంది. అలాగే అధికార యంత్రాంగం సహకారంతో జరిగిన వినియోగం మార్పిడి వ్యవహారం పైన విజిలెన్స్ నజారు పెట్టింది. కవిత లేవనెత్తిన అంశాల ప్రకారం 5 ఎకరాల ఇండస్ట్రియల్ పారిశ్రామిక ల్యాండ్ను 2022లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రెసిడెన్షియల్ భూమిగా మార్చింది. పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించిన భూమిని నిబంధనలను తుంగలో తొక్కి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం నివాస ప్రాంతాలుగా ఎలా మార్చారన్నది ఇప్పుడు తేల్చనున్నారు. ఈ మార్పిడి వెనుక భారీ ఎత్తున చేతులు మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి సహకరించిన అప్పటి రెవెన్యూ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారుల పాత్రపై విజిలెన్స్ టీమ్ కూపీలాగుతున్నది. ఈ వ్యవహారం అంతా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కనుసైగల్లోనే జరిగిందని కవిత వాదనలో నిజాలు అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం విజిలెన్స్ ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం విచారణ వేగవంతం చేసింది. సర్వే నెంబర్ 376లో మొత్తం ఎంత భూమి ఉంది, అందులో ఎంత అన్యాక్రాంతమైంది, ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం దాని ధర ఎంత, అక్రమదారుల పేర్లు రెవెన్యూ రికార్డులోకి ఎలా ఎక్కాయి అనే వివరాలను సేకరిస్తున్నది. ముఖ్యంగా కవిత ప్రధానంగా ప్రస్తావించిన మాధవరం కుమారుడు చెరువు కబ్జా, అలాగే పోచంపల్లి శ్రీనివాసరెడ్డి భాగస్వామ్యం ఉన్న నవానామి వెంచర్ అనుమతులు ఫైళ్లను అధికారులు జల్లెడపడుతున్నారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి నిబంధనలను ఉల్లంఘించిన అధికారుల జాబితాను కూడా విజిలెన్స్ సిద్ధం చేస్తుంది. త్వరలో సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించే దిశగా అడుగులు పడుతుండటంతో ఈ భూముల వ్యవహారంలో ఇంకెన్ని బయటపడతాయనే ఉత్కంఠ కనపడతా ఉంది. అలాగే ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మీడియా సమావేశంతో మాట్లాడుతూ
వేల కోట్లు విలువ చేసే ఐడిపిఎల్ భూములను ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ కబ్జా చేశారని, ఇది భారీ స్కామ్ అని ఆయన కొన్ని పత్రాలను ప్రదర్శించారు. అనిల్ అక్రమాల వల్ల ప్రభుత్వానికి వేల కోట్ల నష్టం వాటిల్లిందని, దీనిపై కేంద్రం దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. అయితే మాధవరం ఆరోపణల వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని కవిత ఎదురు దాడి చేయడంతో పరిస్థితి మారిపోయింది. ఎమ్మెల్యే తన కుటుంబ సభ్యుల అక్రమాలను, తన పార్టీలోని మిత్రుల రియల్ ఎస్టేట్ దందాలను దాచిపెట్టి తనపై నిందలు వేస్తున్నారని ఆమె ఆధారాలు బయటపెట్టడంతో ఈ వ్యవహారంపై ఇప్పుడు ప్రభుత్వం విచారణకు దారితీసింది. ఐడిపిఎల్ భూములను కవిత భర్త అనిల్ ఆక్రమించుకున్నారంటూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించిన తర్వాత ఆమె తీవ్రంగా స్పందించారు. ఆ ఆరోపణలు ధీటుగా బదిలిస్తూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుటుంబ అక్రమాల చిట్టా ఇదిగో అంటూ కవిత బయటపెట్టారు. నీతులు వల్లిస్తున్న మాధవరం కృష్ణారావు సొంత కుమారుడే నిబంధనలకు విరుద్ధంగా చెరువు భూములను కబ్జా చేశారని ఆరోపించారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నది. మాధవరం కృష్ణారావు ఆరోపిస్తున్న భూముల్లో తన భర్త అనిల్ 2019లోనే పెట్టుబడుల నుంచి తప్పుకున్నారని కవిత స్పష్టం చేశారు. అయితే ఆ తర్వాతే అసలు నాటకం మొదలైందని, ఆ భూమి నవానమి వెంచర్స్ చేతిలోకి వెళ్ళిందన్నారు. ఈ వెంచర్లో ఏవి రెడ్డితో పాటు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి కేటీఆర్కు కుడిభుజం లాంటి ఎమ్మెల్సీ పోచారం శ్రీనివాసరెడ్డికి భాగస్వామ్యం ఉందని బయటపెట్టారు. తన పార్టీకి చెందిన అగ్రనేతలు, తనకు సన్నిహితులైన వ్యక్తులు ఇందులో ఉన్నారన్న విషయం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు తెలిసినా వారిని రక్షించేందుకు తన భర్తపై బురద జల్లుతున్నారని కవిత పేర్కొన్నారు. సో ఏదేమైనా విషయం ఏంటంటే ఇద్దరు దొంగల్లాగే ఉంది. ఇప్పుడు ఆమె ఎందుకు ఇప్పుడే బయటకు